మనకందరికీ తెలుసు, గతంలో రైతులు కానీ ఇలాంటి ప్రాపర్టీ ఉన్నటువంటి వాళ్ళైనా సరే రెవెన్యూ సమస్యలే మనకు ఎక్కువగా ఉండేది. సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడంతా సమస్యలు తగ్గుతాయి. 2004 వరకు మనకు ఎలాంటి సమస్యలు లేవు. మళ్ళా తర్వాత మనకు కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు వాళ్ళు కల్పించినటువంటి సమస్యలు ఈ రోజు కూడా మనం సాల్వ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకా కొన్ని గ్రామాల్లో రీసర్వే జరుగుతూ ఉంది, వాళ్ళకు కూడా వస్తూ ఉంటుంది. ఈ పుస్తకం మీద మనం చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నినాదం మీ హక్కు అంటే ఇది ఏం చెప్తా ఉంది ఏంటంటే ఎంత పారదర్శకమైనటువంటి పరిపాలన మన ముఖ్యమంత్రి ఈరోజు చేస్తున్నారు అని. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ఇప్పటికి కూడా మనం విలేజ్ల్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు ఆర్డర్ ఇచ్చినటువంటి సర్వే రాళ్ళు రోడ్డు పక్కన పడి ఉంది. ఆ రాళ్ళు నంబర్లు కొట్టారు, దానికి ప్రభుత్వం డబ్బు భరించింది, కానీ ఆ నాళ్ళు నాట్ల. ఇవన్నీ కూడా ప్రజల డబ్బే. ఎంత దుర్వినియోగమైంది అనేటువంటి దానికి ఓ చిన్న ఉదాహరణ గత పాలక ప్రభుత్వం చేసినటువంటిది. అలాంటి సమయంలో ఈ డిజిటల్ పాలన తీసుకొచ్చి పట్టదారు పాస్బుక్ను పకడ్బందీగా అన్ని పార్టులతో ఎంటర్ చేసి దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి కష్టపడినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి కానీ ఉప ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు కానీ ఆ తర్వాత చాలా కష్టపడినటువంటి వ్యక్తి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. ఈ ప్రాజెక్టు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ వచ్చారు. మన జిల్లాకు వచ్చేటప్పటికి మన కలెక్టరు, మన జాయింట్ కలెక్టర్ వారి కృషి ఎంతో ఉంది. ఎక్కడ సమస్యలు వచ్చినా వెంటనే మన ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో మన రైతుల సమస్యలు ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తూ ఈరోజు ఇతర మండలాల కంటే కూడా మన మండలంలో ముందుగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు అనేక మంది రైతులకు పంచేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే వారి కృషికి కూడా నిదర్శనం.